ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ సబ్బండ వర్గాల కోరిక మేరకు వాళ్ళ ఉద్యమ ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సిద్ధించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ సబ్బండ వర్గాలకు సంబంధించిన ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు. రేపటి రోజు జరగబోయేటటువంటి దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా విద్యార్థుల యొక్క బలిదానం వలన వచ్చిన తెలంగాణ రాష్ట్రం కనుక ఆ విద్యార్థులకు ఉద్యోగ కల్పన కోసం వెంటనే డిఎస్సీలు లేదా టీపీఎస్సీ ద్వారా నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించి వెంటనే నియామకాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రైతులకు ప్రధానంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. ధరణిలో కొన్ని భూములకు సంబంధించింది నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. అటువంటి భూములన్నింటినీ కూడా ఆ రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమ అయినటువంటి చక్కెర పరిశ్రమలు లాంటి పరిశ్రమలు ప్రధానంగా రీఓపెన్ చేస్తే అటు రైతులకు లేదా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. దాని మూలంగా ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. వైద్యానికి సంబంధించింది కూడా కొంత నిర్లక్ష్యానికి గురైనటువంటిది. ఏర్పాటు చేసినటువంటి వైద్యశాలలు అన్నింటిలో కూడా వైద్య సిబ్బందిని నియమించాలి. ప్రధానంగా విద్యాశాఖ ప్రధానంగా నష్టపోయినటువంటిది ఉంది. రాష్ట్ర బడ్జెట్లో క్రమంగా బడ్జెట్ను తగ్గించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా విద్యాశాఖకు అధిక ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్ను ఎక్కువగా కేటాయించేసి నియామకాలు చేస్తూ ప్రజలకు భారం కాకుండా విధంగా విద్యా రంగాలను చూడాల్సిన అవసరం ఉంది. దీనితో పాటుగా ఇప్పుడు పబ్లిక్కు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్లు మహిళలకు ఉచితంగా ఇవ్వడం మూలంగా మహిళలతోటే బస్సులు నడుస్తూ ఉన్నాయి కనుక దీనివల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను పెంచాల్సిందిగా కోరుతున్నాం. దీంతో పాటుగా ఉద్యమ కాలంలో మూతపడ్డటువంటి పరిశ్రమలు తెరవాలనేటువంటి ఆకాంక్ష ఉండే ఆ పరిశ్రమలను కూడా తెరిచి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాల్సిందిగా ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. 10 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ముఖ్య కారణమైన తెలంగాణ ఉద్యమకారులకు నిజంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. తెలంగాణ రావడానికి తన వంతు కృషి చేసినటువంటి సోనియా గాంధీ కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ తల్లిగా ఆమెను భావిస్తూ ఆమె కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 60 సంవత్సరాల తెలంగాణ కళను సాధ్యం చేసినటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీ కూడా నిజంగా సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలు మర్చిపోలేని సందేశం ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము నిధులు నియామకాల్లో చాలా వెనుకబడి ఉందని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున తీర్చిపడింది. దాదాపుగా 2001 నుంచి 2014 వరకు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం వేస్తే దానికి కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా విలేకరులు ఏదైనా సకల జనులు సమ్మె చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఊగుదం లేస్తే దానికి స్పందించిన సోనియా గాంధీ గారు 2010 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రాన్ని ఆమె సిద్ధింపజేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిధులు నియామకాలు ఏర్పడతాయని అందరూ ఊహిస్తే గత 10 సంవత్సరాలుగా అంటే దాదాపుగా 2014 నుండి అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం నియామకాలను మర్చిపోయి ఇష్టమైనట్టు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు. ఏదైతే 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేసీఆర్ గారు దాదాపుగా 2 లక్షల కోట్ల అప్పును తయారు చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే మొన్న జరిగిన మా సర్వత్ర ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం బట్టి ఈరోజు ఈరోజు అధికారం రావడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణకి అన్యాయం జరిగిందో దాన్ని పూడ్చడానికి ఒక్కటొకటిగా తన వంతు కృషులు చేస్తున్నారు. మేమేదైతే తెలంగాణ ఉద్యమంలో
దాదాపుగా నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఆనికాయ సురకాయ అని చెప్పి మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇసుకపోయారు, ఆంధ్రలో భర్తీ చేస్తా అని చెప్పి ఆయన కొల్లబొల్లి మాట చెప్పి భర్తీ చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 30,000 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్లు కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా నిధులు ఏ విధంగా మళ్లించిపోయినా నిధుల మీద దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో అన్ని జరిగిన అన్యాయాలను కూడా దాన్ని భర్తీ చేయడానికి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా సస్యశ్యామల తెలంగాణ, బంగారు తెలంగాణ ఏ విధంగా ఏర్పడ్డదో సస్యశ్యామల తెలంగాణ ఏర్పడడానికి, ఆకుపచ్చల తెలంగాణ ఏర్పడడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషితో ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణకి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి సకల జనులకు కూడా అన్ని కులాలకు మతాలకు అన్ని సగమైన బడ్జెట్ ఏర్పాటు చేసి అందరికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది, ఈ ఎలక్షన్స్ అయిన వెంటనే కూలగన్నా కూడా చేసి రాష్ట్రంలో బీసీలు ఎంతమంది, మహిళలు ఎంతమంది, అదేవిధంగా బీసీలు ఓసీలు ఎంతమంది అందరికీ కూడా తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా అందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి సహకరించిన వారందరికీ కూడా శుభాకాంక్షలు.